హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఎక్కువగా న్యూస్ ఆర్టికల్స్ రాలేదమ్మా ఎకానమీలో. అయితే ఎక్కువగా సర్వేలు వచ్చాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సర్వే, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక 5 సర్వేస్ యొక్క రిజల్ట్స్ని మనకి వెబ్సైట్లో పెట్టింది. ఇవాళ ఆ సర్వే డీటెయిల్స్ అన్నీ చూద్దాము. ఆ సర్వేస్ యొక్క ఉపయోగం ఏంటి, అందులో ఏ డేటా ఇస్తున్నారు, ఆ కథ ఏంటి అనేది చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ 13th and 14th February డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ ఇన్ తెలుగు. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో వీఆర్ ఆఫరింగ్ అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఆఫర్డ్ ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్. 48,000 రూపాయలకి అందిస్తున్నాం, విచ్ మీన్స్ యు ఆర్ గెటింగ్ ఎ ఫ్లాట్ 17,000 discount on the MRP of 65,000 and this is valid till 28th February. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఈ ఆఫర్ మనకి మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంది. 48,000కే మీకు ఎంటైర్ యూపీఎస్ ఇన్ఫినిటీ పొందే సువర్ణ అవకాశం యూజ్ చేసుకోండి. అలాగే ఆఫ్లైన్ కావాలనుకునే వాళ్ళకి 58,000కే మనం కోర్స్ అందిస్తున్నాం. ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా కూడా లభిస్తుంది. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ ఎల్టీఎక్స్లో మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, అలాగే ఆంథ్రపాలజీ, సోషియాలజీ అండ్ తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం అట్ జస్ట్ 22,000 రూపీస్. మీరు ఏ ఆప్షనల్ అయినా తీసుకోండి, కేవలం 22,000 రూపాయలు మాత్రమే ఫీజు. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఉంటుంది. ప్రతి క్లాసు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అగైన్ దీనిపైన కూడా మీకు 13,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ఉంది. అంటే 35 పైన 13,000 డిస్కౌంట్ వేస్తే 22,000కి వస్తుంది అనమాట. సో కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఇవాళ ఫస్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసి రిటైల్ ఇన్ఫ్లేషన్ డేటా. రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి మనం అంటాము. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా వచ్చేసి సో సిపిఐ డేటా రిలీజ్ అయిందమ్మా. సో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీరు ఒకసారి గమనిస్తే సిపిఐ డేటాకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. సిపిఐకి బేస్ ఇయర్ 2012, అంటే 2012లో సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో దెర్ విల్ బి సర్టెన్ ఐటమ్స్, వాటన్నిటికీ కొంత వెయిటేజ్ అనేది ఉంటుంది. సో 2012లో వాటన్నింటి ధరల్ని క్యాల్కులేట్ చేసి ఎంతో కొంత వచ్చి ఉంటుంది కదా, మొత్తం సమ్మేషన్ ఆఫ్ ఆల్ దోస్ ఐటమ్స్, దానికి 100 రూపాయలు అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో సిపిఐ ఇండెక్స్లో ఉన్న అన్ని ఐటమ్స్ యొక్క ధర 10,000 రూపాయలు అయ్యింది అనుకోండి. ఆ 10,000ని 100 అనుకుంటారనమాట. అదే బాస్కెట్లో ఉన్న ఐటమ్స్ యొక్క ధర ఈరోజు 12,000 అయింది అనుకోండి. అప్పుడు ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 10,000కి 100 అయితే 12,000కి 120 అవుతుంది. ఇండెక్స్ వాల్యూ 120 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మంత్ 130 అయింది అనుకోండి, ఇండెక్స్ వాల్యూ 130. సో ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి డిఫరెన్స్ ఎంత? 130 మైనస్ 120/130, 120 వేస్తారు. అలా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సెంటేజ్ పెరిగింది తగ్గింది అనేది చెప్పడం జరుగుతుంది. ఇది జనవరి మంత్కి రిలీజ్ చేసిన డేటా. రూరల్కి, అర్బన్కి మరియు కంబైన్డ్కి కలిపి ఈ డేటా అనేది మనకి రిలీజ్. అంటే ఓన్లీ సెపరేట్గా రూరల్ డేటా తీసుకుంటున్నారు, అర్బన్ తీసుకుంటున్నారు, కలిపి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. డేటా ఎక్కడ కలెక్ట్ చేశారంటే 1114 అర్బన్ మార్కెట్స్లో, 1181 విలేజెస్లో రైట్ కవర్ చేయడం జరిగింది. త్రూ పర్సనల్ విజిట్స్ బై ఫీల్డ్ స్టాఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ ఆఫ్ ఎన్ఎస్ఓలో ఉన్న ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ వాళ్ళు ఈ డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళి సర్వేలు చేసి కనుక్కున్న డేటా ఇది. ఓకేనా? అనే వీక్లీ రాస్టర్, ఏ వీక్ ఇవి ఆ వీక్ తీసుకుంటూ ఉంటారు. సో అయితే వాట్ ఈజ్ ద కరెంట్ డేటా? ఈ కరెంట్ డేటా మనం ఒకసారి చూస్తే జనవరి 2023 డేటా ఇది. జనవరి 2022తో పోల్చి ఎంత పెరిగింది ఎంత తగ్గిందని చెప్తున్నారు. 2023 డేటా తీసుకుంటే మనకి ఇన్ఫ్లేషన్, సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది 6.52% ఉంది. డిసెంబర్లో ఎంత ఉండింది? 5.72% ఉంది. జనవరి 2022 ఎంత ఉంది? 6.01% ఉంది. సో మన డిసెంబర్తో పోల్చుకుంటే ఏమైందమ్మా? పెరిగింది. ఇన్ఫ్లేషన్ ఏమైంది? పెరిగింది. ఇండెక్స్ వాల్యూస్ మీకు చెప్పాను కదా, 2012ది 100 అనుకుంటే ఇప్పుడు ఈ జనవరి 2023లో 176, డిసెంబర్ 2022లో 175, జనవరి 2022లో 165.7, ఇలా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి వస్తాయి. అలాగే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సిఎఫ్పిఐ. సిఎఫ్పిఐ అంటే కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. అంటే ఓన్లీ ఫుడ్ ప్రైస్లో మాత్రం సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తూ చేసేదాన్ని సిఎఫ్పిఐ అంటారు. ఇది కూడా 5.94% ఉంది. సిఎఫ్పిఐ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలో పూర్ పీపుల్ ఎక్కువ.
మనకి మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్, పూర్ ఎక్కువ ఉంటారు. సో ఫుడ్ ప్రైస్, ఎందుకంటే వేరే ఖర్చులు పెరిగినా వాళ్ళు తగ్గించుకుంటారేమో కానీ ఫుడ్ తగ్గించుకోవడానికి అవ్వదు కదా. సో ఫుడ్ ప్రైసెస్ బాగా పెరిగిపోతే పూర్ బాగా ఎఫెక్ట్ అవుతారు. అందుకని ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ సెపరేట్గా క్యాలిక్యులేట్ చేసి దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అనేది ఒకసారి గమనించాలి. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ అన్ని కేటగిరీస్ కలిపి కనిపిస్తున్నాయి. టోటల్ 6 లైన్ ఐటమ్స్ చూడండి, 6 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. మొదటిది ఫుడ్ అండ్ బెవరేజెస్. సిపిఐలో ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ ఇవి. ఫుడ్ అండ్ బెవరేజెస్లో మళ్ళీ 12 ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఓవరాల్గా ఈ కంబైన్డ్లో మీరు గమనిస్తే ఓవరాల్గా 45.86% వెయిటేజ్ ఇచ్చారు. అంటే మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మొత్తం 100 అనుకుంటే మ్యాక్సిమం వెయిట్ దేనికి ఇచ్చారంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్కి ఇచ్చారు. నెక్స్ట్ దేనికి ఎక్కువ ఉంది, మిస్లేనియస్కి ఉంది. సో మిస్లేనియస్లో ఏమేమి ఉన్నాయి, హౌస్ హోల్డ్ గుడ్స్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, పర్సనల్ కేరు, అమ్యూజ్మెంట్, ఇవన్నీ కలిపి మనకి మిస్లేనియస్ సెగ్మెంట్ 28.32. ఆ తర్వాత మళ్ళీ ఈ 10.07 చూడండి, హౌసింగ్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ తీసుకొని ప్రతి సెగ్మెంట్కి కూడా ఇన్ఫ్లేషన్ ఎలా ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఓవరాల్గా ఎంతని కూడా మనకి చూడడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ యూ కెన్ ఆల్సో సీ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ సెపరేట్లీ క్యాలిక్యులేటెడ్. ఇక్కడ చూడండి, సిఎఫ్పిఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక పాయింట్ రాశారు. అవుట్ ఆఫ్ 12 సబ్ గ్రూప్స్ కంటెంట్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజెస్, సిఎఫ్పిఐ ఈజ్ బేస్డ్ ఆన్ 10 సబ్ గ్రూప్స్ ఎక్స్క్లూడింగ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్ అండ్ స్వీట్స్. అంటే మనకి సిఎఫ్పిఐ అంటే ఫుడ్ ప్రైస్ అని చెప్పాను కదా, అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్ అంతా కలిపితే మనకి సిఎఫ్పిఐ అయిపోతుంది అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ 12 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 12 ఐటమ్స్లో 2 వదిలేయాలి. ఏంటవి? ఈ 2 నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్, ఈ 2 సెగ్మెంట్స్ని వదిలేసి ఈ 10ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఈ మైన్యూట్ ఆస్పెక్ట్స్లో ఈ వీటిని మనం ఫైన్ ప్రింట్ అంటాం. అందుకే ఎప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఏదైనా సరే ఈ స్టార్లు, ఈ నోట్స్లు చాలామంది భయపడిపోయి చదవరు, కానీ అలవాటు చేసుకోండి. అదేం పెద్ద కష్టం కాదు, ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇంతేనమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సిపిఐ డేటా. మీకు కావాల్సిన ఫ్యాక్ట్స్ ఇవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ తెలియాలి, విచ్ డిపార్ట్మెంట్ తెలియాలి, రిలీజ్ చేసే డేటా ఎవరెవరికి రిలీజ్ చేస్తారు, అర్బన్కి, రూరల్కి, అర్బన్కి కంబైన్డ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. పర్సెంటేజ్ ఇప్పుడు 6.52 ఉంది. డిసెంబర్తో పోలిస్తే పెరిగింది, ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ని, సిపిఐని అదుపు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీకి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ అంటే 4+or-2%. సిపిఐ 4+or-2% అంటే 2% నుంచి 6% లోపు మెయింటైన్ చెయ్యాలని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చిన మ్యాండేట్. అయితే అన్ఫార్చునేట్లీ ఇది 6.52% ఉంది, విచ్ ఈజ్ మోర్ దాన్ ద మ్యాండేటెడ్ థ్రెషోల్డ్కి మించి ఉంది. ఇది పరిస్థితి. దీన్ని ఎలాగైనా తగ్గించాలి అనేది ఆర్బీఐ ముందున్న తక్షణ కర్తవ్యం. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్టెన్ సర్వేస్ యొక్క రిజల్ట్స్ని రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో ఇవ్వడం అనేది జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే ప్రెస్ రిలీజెస్ మీరు గమనిస్తే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అందులో మొదటిది వచ్చేసి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. సో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే, ఇలాంటి ఈ సర్వే చూసేటప్పుడు కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలమ్మా. నోట్బుక్ పెట్టుకొని మెయింటైన్ చేస్తే మీకు బెటర్. ఇది ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటా. జనవరి 2023కి రిలీజ్ చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇట్ ఈజ్ ఏ బైమంత్లీ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. అంటే 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు జనవరి జరిగిందంటే మళ్ళీ ఫిబ్రవరి జరగదు, మార్చ్లో జరుగుతుంది. సో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే బైమంత్లీ, గుర్తుపెట్టుకోండి. సో ఈ సర్వేలో మనకి 2 డీటెయిల్స్ వస్తాయి, 2 ఇండెక్స్లు ఉంటాయి. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండిసెస్ మీరు గమనించండి. ఒకటి కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్, 2 ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటిది కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్, రెండవది ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్. అంటే ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ని చూడండి, ఇక్కడ 6047 రెస్పాండెంట్స్ని కలిశారు. జనవరి 2 నుంచి 11th వరకు ఈ పీరియడ్లో 6047 మంది రెస్పాండెంట్స్ 19 మేజర్ సిటీస్లో వాళ్ళని కలిసి రకరకాల అంశాలపైన వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు.
ఆ క్వశ్చన్స్ దేని మీద అడిగారు అంటే మీకు జనరల్ ఎకనామిక్ సిచ్యువేషన్, ఎంప్లాయ్మెంట్ సినారియో, ఓవరాల్ ప్రైస్ సిచ్యువేషన్, ఓన్ ఇన్కమ్ అండ్ స్పెండింగ్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ప్రశ్నలు అడిగారు. అంటే మీరు పాజిటివ్గా ఫీల్ అవుతున్నారా, నెగిటివ్గా ఫీల్ అవుతున్నారా అని ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. అది కరెంట్ సిచ్యువేషన్, ఇప్పుడేమనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు, ఎకానమీ బాగుంది అనుకుంటున్నారా, బాగాలేదు అనుకుంటున్నారా చెప్తారు. 1 year తర్వాత ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు అని కూడా అడుగుతారు. సో 1 year తర్వాత వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ అన్నీ కూడా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్లోకి వెళ్తాయి. ప్రజెంట్ గురించి చెప్పిందంతా కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్లోకి వెళ్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, మళ్ళీ నోట్ మీరు ఒకసారి గమనిస్తే, కన్జ్యూమర్ కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ తీసుకోండి లేదా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ తీసుకోండి, ఇవన్నీ బేస్డ్ ఆన్ నెట్ రెస్పాన్సెస్ ఆన్ ది ఎకనామిక్ సిచ్యువేషన్, ఇన్కమ్, స్పెండింగ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రైస్ లెవెల్, అంటే 5 పారామీటర్స్ మీద బేస్ చేసుకొని చేస్తారు. అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు వాల్యూ ఎలా చెప్తారో కూడా చెప్తాను. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, నెట్ రెస్పాన్స్ అనేది ఇక్కడ రాశారు. నెట్ రెస్పాన్స్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సంటేజ్ ఆఫ్ రెస్పాండెంట్స్ రిపోర్టింగ్ ఆప్టిమిజం అండ్ దోస్ రిపోర్టింగ్ పెసిమిజం. ఇప్పుడు మీకు 5 పారామీటర్స్ చెప్పాను కదా, ఈ 5 పారామీటర్స్ ఎకనామిక్ సిచ్యువేషన్, ఎంప్లాయ్మెంట్, ప్రైస్ లెవెల్, ఇన్కమ్, స్పెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సిచ్యువేషన్ గురించి అడిగినప్పుడు ఒకవేళ 40% పీపుల్ పాజిటివ్గా చెప్పారు, మా ఎకనామిక్ సిచ్యువేషన్ ఇంప్రూవ్, మందని కాదు, ఎకనామిక్ సిచ్యువేషన్ ఓవరాల్గా ఇంప్రూవ్ అయ్యింది అని 40% చెప్పి 60% నెగిటివ్గా చెప్పారు అనుకోండి, లేదు ఎకనామిక్ సిచ్యువేషన్ వర్సెన్ అయ్యింది అని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, -20. 60% నెగిటివ్ చెప్పారు, 40% పాజిటివ్ చెప్పారు. అప్పుడు ఇక్కడ మీకు మైనస్ ఇలా వేస్తారనమాట. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. అంటే పాజిటివ్ ఎంతమంది చెప్పారు, నెగిటివ్ ఎంతమంది చెప్పారు, రెండింటికి డిఫరెన్స్ ఎంత. పాజిటివ్ చెప్పింది ఎక్కువ అనుకోండి, అది పాజిటివ్ నెంబర్ అవుతుంది. నెగిటివ్ చెప్పింది అనుకోండి, అది నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఇది కరెంట్ సిచ్యువేషన్కి 1 yearతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేదానికి ఇది. అలాగే ఇప్పటితో పోల్చుకుంటే 1 year తర్వాత ఎలా ఉండబోతోంది అన్నప్పుడు ఇక్కడ చూడండి, January 23కి పాజిటివ్ ఇచ్చారు, 17 పాజిటివ్. అంటే అర్థం ఏంటి, ఎక్కువ మంది బాగుంటుందని చెప్పారు, తక్కువ మంది బాగాలేదని చెప్పారు. ఇప్పటికైతే ఎక్కువ మంది బాగోదని చెప్పారు, తక్కువ మంది బాగుంటుందని చెప్పారు. ఓకే, ఈ రకంగా మనకి 5 పారామీటర్స్కి కూడా ఈ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది కరెంట్ సిచ్యువేషన్స్కి, ఇది 1 year తర్వాత దానికి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే జనవరి కంటే ముందు డిసెంబర్ రాయలేదు, నవంబర్ పెట్టారు. ఎందుకు, ఇది బై మంత్లీ, 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఇట్స్ ఏ బై మంత్లీ సర్వే కాబట్టి మనకి ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ మనకి ఈ డేటా అనేది వస్తుంది. ఓకే, ఇవి సింబల్స్ కూడా మీరు చూడండి. ఇది పైకి ఇచ్చాడు అనుకోండి పాజిటివ్ అని అర్థం, కిందకి ఇచ్చాడు అనుకోండి పాజిటివే, కానీ ఇంతకు ముందుతో పోలిస్తే అంత గొప్ప కాదు. ఇక్కడ చూడండి, ఇది చూడండి, కింద గ్రీనే ఇచ్చాడు కానీ కిందకి ఇచ్చాడు. అంటే చూడండి, ఇంతకుముందు నవంబర్లో 69 ఉంటే ఇప్పుడు 68.4, అంటే ఇప్పుడు పాజిటివే, నవంబర్లోనే పాజిటివే, కానీ నవంబర్ కంటే తగ్గింది, అందుకని కింద యారో ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇంత ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ లేదని. నెగిటివ్ పెడితే నెగిటివ్ ఇంత ముందు కంటే ఎక్కువ, చూడండి ఇక్కడ -27.8, అయితే ఇంత ముందు కంటే సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, నెగిటివే ఉంది కానీ ఇంత ముందు కంటే ఇంప్రూవ్ అయిందంటే ఇలా పెడతాడు. నెగిటివ్ ఇంత ముందు కంటే వర్స్ట్ అయిపోయిందంటే ఇలా కిందకి పెడతాడు. ఇలా రకరకాల పారామీటర్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇంత డీటెయిల్డ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ యూ మైట్ నీడ్ టు రిమెంబర్ ఈజ్ దీస్ 5 పారామీటర్స్: ఎకనామిక్ సిచ్యువేషన్, ఎంప్లాయ్మెంట్, ప్రైస్ లెవెల్, ఇన్కమ్, స్పెండింగ్. వీటన్నింటినీ చేసే సర్వే ఏంటి, కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్, 2 ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్. కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్. అయితే ఇక్కడ మీరు సార్ ఇందాక 23, 24 కనిపించే, ఇక్కడేమో 100, 120, 140 కనిపిస్తున్నాయి. ఎలా చేస్తారంటే మనకి 100 ప్లస్ ఆ నెట్ రెస్పాన్స్ వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక మనకి కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్లో ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ -23.7 ఉంది. వాళ్ళు ఏం వేస్తారంటే 100 -23.7. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో ఈ రకంగా వేసుకోవడం అనేది జరుగుతుంది. నెట్ రెస్పాన్స్ని ఇలా వేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. అలా వేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, దట్స్ ఇట్.
సో అలా వేసి మనకి ఇది వేశారు. ఈ డాటెడ్ లైన్ వచ్చేసి కరెంట్ సిచ్యువేషన్. ఓవరాల్గా చూస్తే మీకు 100 కంటే తక్కువ ఉంది. 100 కంటే తక్కువ ఉందంటే పెసిమిజం ఉందని అర్థం. ఇప్పుడు 100కి మీరు నెగిటివ్ వేసారనుకోండి 100 కంటే తక్కువ వస్తుంది. 100కి పాజిటివ్ వేసారనుకోండి 100 కంటే, సో 100 కంటే పైన ఉందంటే పాజిటివ్ అని, ఆప్టిమిజం అని, 100 కంటే తక్కువ ఉందంటే పెసిమిజం అని, నెగిటివ్ అని అర్థం. సో ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ ఏమో పాజిటివ్ టెరిటరీలో ఉంది, కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ ఏమో నెగిటివ్ టెరిటరీలో ఉంది. విచ్ మీన్స్ కరెంట్ సిచ్యువేషన్ గురించి పెసిమిస్టిక్గా ఉన్నారు, ఫ్యూచర్ సిచ్యువేషన్ గురించి ఆప్టిమిస్టిక్గా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే సర్వేస్ ఎప్పుడు వచ్చినా సరే మనం అఫీషియల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ చదివితే మంచిది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని హిందూలోనో, ఇండియన్ ఎక్స్ప్రెస్లోనో, వేరే దాంట్లోనో ఆర్టికల్స్ ఇస్తారు. వాళ్ళు అన్నీ ఇవ్వరు, ఎక్కడో దగ్గర ఏదో పాయింట్ మిస్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను అఫీషియల్గా ఇప్పుడు మన సిపిఐ డేటా మాస్పీ వెబ్సైట్ నుంచి, కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేలన్నీ కూడా ఆర్బీఐ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను. అలాగే ఆర్బీఐ రిలీజ్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ సర్వే వచ్చేసి హౌస్ హోల్డ్స్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే. ఈ సర్వే కూడా జనవరి రౌండ్ డేటా ఇప్పుడు వచ్చింది. ఇది కూడా బై మంత్లీ, అంటే ఇంతకుముందు నవంబర్లో చేశారు, ఇప్పుడు జనవరి, తర్వాత మళ్ళీ మార్చిలో చేస్తారు. ఇది కూడా సేమ్ జనవరి 2 నుంచి 11th పీరియడ్ 6024. ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఇది కనుక్కోవడం జరిగింది. ఇందులో కూడా మళ్ళీ మీకు 2 పారామీటర్స్ చూస్తారు. ఒకటి కరెంట్ సిచ్యువేషన్ గురించి, 2 3 months అహెడ్. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి అంటారు. ఇన్ఫ్లేషన్ పెరగబోతోందా తగ్గబోతోందా అనేది అడగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, ఓకేనా, ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది అనేది మనకు అర్థం. ఈ కిందది వచ్చేసి కరెంట్, ఈ పైది వచ్చేసి 3 months అహెడ్, 3 months అహెడ్ డేటా అనమాట. అది 3 months అహెడ్ డేటా అని మనం చెప్పొచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్, దీంట్లో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. నెంబర్స్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ మనకి నార్మల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అదే మోడ్లో చెప్పడం అనేది జరుగుతుంది. అడుగుతారు ఇంక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎంత ఉండబోతుందని అడిగేస్తారు. వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ని ఇలాగ ట్రాక్ చేస్తారు అనమాట ఓవరాల్గా. ఓకే, హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్ పర్సెప్షన్ ఫర్ కరెంట్ పీరియడ్ మోడరేటెడ్ బై 20 basis points to 9.6. ఇంతకుముందు 9.8 చెప్పారు నవంబర్లో, ఇప్పుడు 9.6 అని చెప్పడం జరుగుతుంది. 3 months అహెడ్ పీరియడ్కి వచ్చేసరికి 10 bps పెరిగింది. ఇంతకుముందు 10.4 చెప్పిన వాళ్ళు ఇప్పుడు 10.5 చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఒక 10 basis points అంటే 1%, 0.1% పెరిగింది. 100 basis points అంటే 1%, 10 basis points అంటే 0.1% పెరిగింది అనమాట. ఇలా. సో నెక్స్ట్ సర్వే ఆర్బీఐ చేసిన ఇంకొక సర్వే ఏంటి అంటే మనకి ఇండస్ట్రియల్ అవుట్లుక్ సర్వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ Q3 Q3 కోసం రిలీజ్ చేసిన ఈ సర్వే. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అవుట్లుక్ ఎలా ఉంది, ఇది 100th రౌండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అవుట్లుక్ అంట. ఈ సర్వే ఇది మనకి ఏం చెప్పారు, దీనికి అదేంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సో దీంట్లో ఏం అడుగుతారంటే ప్రెజెంట్ క్వార్టర్ ఈ Q3 ఎలా ఉంది, మనకి ఇప్పుడు జనవరి నుంచి మార్చి వరకు ఉన్న క్వార్టర్ని Q3 అంటాం కదా. ఈ క్వార్టర్ ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఆర్డర్స్ పెరుగుతున్నాయా లేదా, కెపాసిటీ యూటిలైజేషన్ ఎలా ఉంది. అంటే మీరు కెపాసిటీ యూటిలైజేషన్ అని అర్థం ఏంటి, రోజుకు నువ్వు 100 కార్లు ప్రొడ్యూస్ చేయగలవు, 80 కార్లే ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే డిమాండ్ అంతే ఉంది, అప్పుడు 80% కెపాసిటీ యూటిలైజేషన్ అని. 100కి 100 నువ్వు వాడగలుగుతావు అనుకో, ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ అని. ఒక సినిమా హాల్లో 100 సీట్లు ఉన్నాయి, 100కి 100 సీట్లు ఫిల్ అయితే 100% ఆక్యుపెన్సీ అంటాం. సో 100% కెపాసిటీ యూటిలైజేషన్. అలాగే నీ కెపాసిటీ ఎంతో అంతా నువ్వు యూటిలైజ్ చేయగలిగితే 100% ఉన్నట్టు అనమాట. సో కెపాసిటీ యూటిలైజేషన్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ప్రశ్నలు అడిగి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా చెప్తారు. అలాగే Q4 నెక్స్ట్ క్వార్టర్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్తారు. ఇందులో మీరు గమనిస్తే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బిజినెస్ అసెస్మెంట్ ఇండెక్స్, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్. బిజినెస్ అసెస్మెంట్ ఇండెక్స్, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ అంటే కరెంట్ క్వార్టర్ది బిజినెస్ అసెస్మెంట్ ఇండెక్స్ అవుతుంది. అప్కమింగ్ క్వార్టర్ గురించి మీరు చెప్పేది బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్ అనేది అవుతుంది. సో మీరు ఓవరాల్ సెంటిమెంట్ చూసారు, ఇక్కడ 2 రాశారు.
బిజినెస్ అసెస్మెంట్ ఇండెక్స్ అంటే ప్రజెంట్ క్వార్టర్ గురించి, ఎక్స్పెక్టేషన్స్ అనేది ఫ్యూచర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి అడిగారు. ఇది కూడా మనకి 100 పైన ఉంటే పాజిటివ్ అని అర్థం, 100 లోపు ఉంటే నెగిటివ్ అని అర్థం. సో 2022-23 Q3 గురించి అడిగిన డేటా మనకి అసెస్మెంట్ ఇండెక్స్లో మీకు కనిపిస్తుంది. ఇది Q2ది, ఇది Q3ది. Q4ది మనకి ఎక్స్పెక్టేషన్స్. Q4కి ఇంకా Q4లోకి మనం ఎంటర్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ సారీ, మనం ఆల్రెడీ Q4లో ఉన్నాం. జాన్ ఫెబ్ మార్చ్ ఇది Q4, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏమో Q3. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ Q3. సో Q3 అయిపోయింది. Q4 కంప్లీట్ కాలేదు, దాని ఎక్స్పెక్టేషన్స్ అడిగారు. అలాగే నెక్స్ట్ 2023-24 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ Q1, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ Q2 గురించి కూడా క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, రకరకాల ఆస్పెక్ట్స్ పైన ప్రశ్నలు అడిగి పాజిటివా నెగిటివా అని చెప్పి రాస్తారు ఇక్కడంతా. అయితే ఇది ఎలా రాస్తారో కూడా మనకి చాలా నీట్గా, అయితే మీకు ఓవరాల్గా పారామీటర్స్ ఇవ్వమ్మా. ఇందాక కూడా మీకు చెప్పాను, ఓవరాల్ బిజినెస్ సిచ్యువేషన్ గురించి పాజిటివా నెగిటివా, ప్రొడక్షన్ ఎలా ఉంది, ఆర్డర్ బుక్స్ ఎలా ఉన్నాయి. ఆర్డర్ బుక్ అంటే మీకు కొత్త ఆర్డర్స్ వస్తున్నాయా లేవా, ప్రొడక్షన్ అనేది ప్రస్తుతం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎంత ముందు కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారా తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారా. ఆర్డర్స్ అంటే ఫ్యూచర్ ప్రొడక్షన్, ఈ ఆర్డర్ బుక్ రిప్రజెంట్స్ ఫ్యూచర్ ప్రొడక్షన్. మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని ఆర్డర్ బేస్ చేసుకుని నువ్వు నెక్స్ట్ మంత్ ప్రొడక్షన్ పెంచాలి. కెపాసిటీ యూటిలైజేషన్ ఎలా ఉంది, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది అనుకోండి నెగిటివ్, తగ్గింది అనుకోండి పాజిటివ్, సెల్లింగ్ ప్రైస్ పెరిగింది అనుకోండి పాజిటివ్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి, కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సెల్లింగ్ ప్రైస్ తగ్గింది అనుకోండి నెగిటివ్. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూస్తారు. అయితే ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఫైండింగ్ నెట్ రెస్పాన్స్. నెట్ రెస్పాన్స్ అనేది క్యాలిక్యులేట్. నెట్ రెస్పాన్స్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సంటేజ్ ఆఫ్ రెస్పాండెంట్స్ రిపోర్టింగ్ ఆప్టిమిజం అండ్ దోస్ రిపోర్టింగ్ పెసిమిజం. మీరు 100 మందిని సర్వే చేస్తే 100కి 100 పాజిటివ్ చెప్పారనుకోండి, అప్పుడు నెట్ రెస్పాన్స్ ఎంత అవుతుంది, 100 అవుతుంది. 100కి 100 నెగిటివ్ చెప్పారనుకోండి, నెట్ రెస్పాన్స్ ఎంత అవుతుంది, -100 అవుతుంది. 0 అవ్వదు, -100 అవుతుంది. అందుకే ఇట్ రేంజెస్ బిట్వీన్ -100 to +100. అలా కాకుండా 60 పాజిటివ్గా చెప్పి 40 నెగిటివ్గా చెప్పారనుకోండి, అప్పుడు 60 - 40 +20 అవుతుంది. 40 పాజిటివ్గా చెప్పి 60 నెగిటివ్గా చెప్పారనుకోండి, -20 అవుతుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూసే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. రౌండ్ 100 ఇప్పుడు చేసింది, రౌండ్ 100 డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ అనమాట, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ అన్నీ అలా క్యాలిక్యులేట్ చేసినవే. మైనస్ ఉందంటే ఎక్కువ మంది నెగిటివ్గా ఉన్నారని అర్థం అవుతుంది. అంటే ఈ ఆస్పెక్ట్లో ఓవరాల్ బిజినెస్ సిచ్యువేషన్ చూడండి, ఇవన్నీ అక్కర్లేదు, దే ఆర్ ఇన్ పాజిటివ్ టెరిటరీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క అవుట్లుక్ గురించి ఆర్బీఐ సర్వే రిజల్ట్స్. అయితే Q3కి చాలా వరకు ఆప్టిమిజం, డిమాండ్ ఎక్స్పాన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పాజిటివ్గానే ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ సర్వే వచ్చేసి సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎలా చేసాం అలాగే, కాకపోతే సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ యొక్క అవుట్లుక్. ఇది కూడా క్వార్టర్లీ సర్వే. మనకి ఈ సర్వే Q3లో కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్, దాని రిజల్ట్స్ ఇప్పుడు వచ్చాయి. దానికి కూడా సిమిలర్గా దానికి ఎలా చేస్తామో దీనికి కూడా అలాగే మనకి పర్సంటేజ్లు అనేది ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో పాజిటివ్ ఉంది అంటే ఆప్టిమిస్టిక్గా ఉన్నట్టు, నెగిటివ్ ఉంటే పెసిమిస్టిక్గా ఉన్నట్టు. అసెస్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే Q3కి సంబంధించింది ఈ బ్లూది, అప్కమింగ్ క్వార్టర్కి సంబంధించింది ఈ రెడ్ది. రైట్, ప్రతి చోట చూడండి పేర్లు చూసుకోండి. అసెస్మెంట్, బిజినెస్ అసెస్మెంట్ ఇండెక్స్, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్, 2 రకాలు మనకి చూడాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి కూడా అలాగే మనకి క్యాలిక్యులేట్ చేశారు. బిజినెస్ అసెస్మెంట్ Q3ది, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ Q4ది. ఎక్కువ మంది పాజిటివ్ చెప్తే మనకి అది పాజిటివ్ టెరిటరీలో ఉంటుంది, తక్కువ మంది పాజిటివ్ చెప్తే నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళిపోతుంది. ఇలా మన క్యాలిక్యులేషన్స్ చేస్తారు. అండ్ ఫైనల్గా ఆర్బీఐ చేసిన ఇంకో సర్వే ఏంటంటే బ్యాంక్ లెండింగ్ సర్వే అని చెప్పి చేస్తారు. ఇది కూడా క్వార్టర్లీ సర్వే. ఇప్పుడు మనం చూసిన వాటిలో ఫస్ట్ 2 బై మంత్లీ, మిగిలినవన్నీ కూడా క్వార్టర్లీ సర్వేస్. అన్ని సర్వే డీటెయిల్స్ ఒకేసారి వచ్చేసరికి మనకి చాలా హెవీగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇందులో ఏమడుగుతారంటే బ్యాంకులను అడుగుతారు, మీ క్రెడిట్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, లోన్కి డిమాండ్ ఎలా ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ బాగున్నాయా బాగాలేవా, మీకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అసెస్మెంట్ ఎక్స్పెక్టేషన్స్, కరెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, సేమ్ అసెస్మెంట్ కరెంట్ క్వార్టర్కి, ఎక్స్పెక్టేషన్స్ అప్కమింగ్ క్వార్టర్కి. పాజిటివ్ ఉందంటే లోన్ డిమాండ్ అనేది బాగుంది, ఫ్యూచర్లో కూడా బాగుండబోతోంది, పాజిటివ్లో మెయింటైన్ చేశారు కాబట్టి దే ఆర్ పాజిటివ్ అబౌట్ ఆల్ ది లోన్ రెస్పాన్సెస్ అనమాట ఇది.
సో దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. సో మీకు మళ్ళీ ఒకసారి ఒక క్విక్ రివిజన్ లాగా మనం ఒకసారి చూసేద్దాం. మొదటిది కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే, తర్వాత హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే. ఓకేనా, హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ సర్వే. రెండోది ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనమాట. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్. మూడవది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండస్ట్రియల్ అవుట్లుక్ సర్వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. నాలుగవది సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్లుక్ సర్వే. ఐదవది బ్యాంక్ లెండింగ్ సర్వే. ఇవన్నీ మీకు చెప్పాను. సో అందులో ఈ మూడు కూడా మనకి క్వార్టర్లీ సర్వేస్. సో దీంట్లో బిజినెస్ అసెస్మెంట్ ఇండెక్స్ కరెంట్ క్వార్టర్కి, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్ అప్కమింగ్ క్వార్టర్కి అడుగుతారు. పాజిటివ్ ఉంటే ఆప్టిమిజం, నెగిటివ్ ఉంటే పెసిమిజం. ఓకే, ఈ రెండు వచ్చేసి బై మంత్లీ సర్వేస్. బై మంత్లీ సర్వేస్, ఈ రెండు బై మంత్లీ సర్వేస్. ఈ బై మంత్లీ సర్వేస్లో మనకి ఇందులో మీరు తీసుకుంటే ఫస్ట్ కరెంట్ సిచ్యువేషన్ అడుగుతారు, నెక్స్ట్ 3 months అహెడ్ డేటా అడుగుతారు. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేలో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ అలాగే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్, ఇది 1 year అహెడ్ డేటా, అది ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్ అవుతుంది. ఇది ప్రెజెంట్ అనమాట. దీంట్లో 3 months అహెడ్ అడుగుతారు, ఇక్కడ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి అడుగుతారు. ఇవి 5 డిఫరెంట్ సర్వేస్ రిలీజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2-3 days బ్యాక్. All these are important from your prelims point of view and you can quote some of these in your mains answer writing. ఈ డేటా పాయింట్స్ అంటే మీరు చదవడం అలవాటు చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఇలా చెప్పినప్పుడైనా మీరు అలవాటు చేసుకుంటారు. ఆర్బీఐ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఇంపార్టెంట్, మీకు ఒకసారి ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఆర్బీఐ వెబ్సైట్ వచ్చిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని నోట్ చేసుకుంటే యూ కెన్ యూజ్ దోస్ పాయింట్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే అని చెప్పి ఇచ్చాడు అనుకోండి. దాని గురించి కొన్ని పాయింట్స్ రాస్తారు. అందులో ఏది కరెక్ట్ ఏది తప్పో మీకు తెలియాలి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయడం అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ టుడేస్ అనాలిసిస్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. MCQ ఆఫ్ ద డే, ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆర్బీఐ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే ఈజ్ కండక్టెడ్ బై మంత్లీ. కరెక్టా ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్ అయితే సెలెక్ట్ చేయండి. ఇట్ రిలీజెస్ 2 indices, కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్. కరెక్టా కాదా? 2 కరెక్ట్ అయ్యాయి అనుకోండి, ఆన్సర్ ఏంటి? నన్. 2 తప్పు అయ్యాయి అనుకోండి, ఆన్సర్ ఏంటి? బోత్. సో ఏ తప్పో మీరు ఐడెంటిఫై చేయండి అండ్ పుట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. నేను ఆఫర్ చేస్తున్న ఎకానమీ కోర్సెస్లో మీరు జాయిన్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ కావచ్చు, లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. యూ హ్యావ్ ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ, యూ ఆల్సో హ్యావ్ ఇండియన్ ఎకానమీ ఫర్ Group 2, RBI Grade B, and you have survey separate course for economic survey as well. టేక్ కేర్, బాయ్. ఫైనల్గా Group 2 కోసం ఏపీ మరియు తెలంగాణలో Group 2 నోటిఫికేషన్స్ హడావిడి నడుస్తుంది కాబట్టి Group 2కి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ కావచ్చు. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ నేను స్వయంగా డీల్ చేస్తాను. చాలామంది Group 2లో ఎకానమీ అంటే భయపడతారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్టులు కూడా మన సివిల్స్ ఫ్యాకల్టీయే క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు 15,000 రూపీస్ కోర్స్ ఫీజు, ఎగ్జామ్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మీరు ఒకసారి చూసుకొని జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్.